మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నటువంటి సమయం. కాకపోతే ఇప్పటికీ కూడా మహిళలు చాలా చోట్ల ముందుకు వెళ్ళాలంటే చాలా సంశయం ఉన్నటువంటి పరిస్థితులు. ముందుకు వెళ్ళాలా వద్దా అన్నటువంటి అనేక అంశాలు వాళ్ళకి తలెత్తుతున్నటువంటి నేపథ్యం. కాకపోతే చిన్న సపోర్ట్ దొరికితే మాత్రం మహిళలు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పేసి చాలా చోట్ల మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. కాకపోతే కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో అయితే మాత్రం ఇక్కడి మహిళలకు చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా వారికి ఒక అత్యున్నతమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది ఆర్డిటి సంస్థ. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక ఒంటరి మహిళల్ని కావచ్చు, లేదంటే ఈ అనేక సమస్యలతో బాధపడుతున్న మహిళలను పక్కున చేర్చుకొని దాదాపు 35 రోజుల పాటు వారికి ఒక డ్రైవింగ్ నేర్పిస్తూ చివరికి 35 రోజుల తర్వాత ఒక ఆటోని కూడా అందజేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ మహిళలను ఇంత ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఏంటి, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితుల గురించి మనతో మాట్లాడడానికి విశాల ఫెర్రర్ గారు ఉన్నారు మనతో. ఏం చెప్తారు ఆవిడ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మొన్నటి రోజుల్లో క్రైసిస్లో ఉంది ఆర్డిటి, తర్వాత అయితే మరి యాక్టివిటీస్ అయితే మరి కంటిన్యూ అవుతున్నాయని వింటున్నాం. ఆల్ యాక్టివిటీస్ కంటిన్యూ ఉంటున్నాయా, ఎట్లా ఏం జరుగుతుంది అసలు? సో కొన్ని మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అన్ని యాక్టివిటీస్ ముఖ్యంగా మనం క్లోజ్ చేయడం జరిగింది. సో 2 యాక్టివిటీస్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేసినాం. హెల్త్ ఆపడానికి ఉండదు కాబట్టి ఆరోగ్యంకి, మళ్ళీ పర్సన్స్ ముఖ్యంగా వికలాంగుల పిల్లలకి ఎడ్యుకేషన్ సెంటర్లో మనం వాళ్ళని పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళకి తిండి, ఎడ్యుకేషన్ 2 కూడా ముఖ్యంగా జరగాలని చెప్పి ఈ 2 యాక్టివిటీస్ని మనం కొనసాగించినాం. సో రిమైనింగ్ యాక్టివిటీస్ పీపులే రన్ చేసుకోగలిగినారు, యాక్టివిటీస్ని అట్లే రన్ చేసినాము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితికి వస్తే ముఖ్యంగా మనం అన్ని యాక్టివిటీస్ కూడా మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. సో అలానే మనం ఈవెన్ ఇబ్బందులు ఉన్నప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ సంఘాలు తీసుకుంటే దాదాపు 8,500 సంఘాలు మనకి ఈరోజు మహిళా సంఘాలు. సో ఈ సంఘాలలో మనకు 42 ఏళ్ళుగా వాళ్ళు సేవింగ్ చేసుకుంటూ వచ్చినారు. సో వాళ్ళకి చాలా డబ్బు ఉంది అని చెప్పి ఆ డబ్బుతో మనం కోఆపరేటివ్ బ్యాంకులు రన్ చేసినాం. సో ఈ మధ్యకాలంలో ఉమెన్ డబ్బులతోనే ఉమెన్కి ఎంపవర్ చేసేది ఎలా అని చెప్పేసి వాళ్ళనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా పెట్టేసి, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా వాళ్ళు ఉంటూ వాళ్ళ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని ఎట్లా ఇన్కమ్ లెక్క తెచ్చుకోవాలో, వాళ్ళ అవసరాలు కూడా ఎట్లా తీరాలా అనే దాంట్లో ఎక్కువగా మహిళా విభాగం పనిచేసింది అన్న. సో ముఖ్యంగా ఇట్లా చూసినప్పుడు మనం మహిళా విభాగం కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, ఒంటరి మహిళలతో మనం కావచ్చు పనిచేయడము, ఇవి ఏవి కూడా ఎక్కడ ఆపలేదు. ఎఫ్సిఆర్ఏ అన్నీ వచ్చినాక వెంటనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతానే మహిళలకి ఇచ్చేసేయండి రెడీగా ఉన్నారు అని అంటే చాలామంది మనకి డోనర్లు కానీ అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలం మొదటి నుంచి ఆర్డిటి సంస్థ అనేక మందిని చేదోడు వాదోడుగానే ఉంటుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఒంటరి మహిళల్ని మీరు హక్కును చేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? 2012లో ఒంటరి మహిళలతో పనిచేయాలని చెప్పి మొదలుపెట్టినాం. సో అక్కడ ఏమనంటే న్యూట్రిషన్ రైసు, మనము దాలు, తర్వాత రాగి, గోధుమలు, తర్వాత కోవిడ్ తర్వాత సోపులు ఇవ్వడము, ఆయిల్. సో కనీసం మినిమం అన్న ఇస్తే వాళ్ళు ఒక 10 రోజులు 15 రోజుల్లో వాళ్ళకి దొరికితే 15 రోజులన్నా కనీసం ఆర్డిటి ఇచ్చిన ఫుడ్ గ్రెయిన్స్తో వాళ్ళ పిల్లలు వాళ్ళు తినాలి. సో సస్టైనబిలిటీ ఉండాలి. కనీసం నేను తినలేకపోతున్నాను అనే దాంట్లో చూసినాం. 2021 తర్వాత నేను తీసుకున్నాక విభాగాన్ని ముఖ్యంగా మనం ఏం చేసినామంటే, ఓకే కోవిడ్ వచ్చింది, కొంచెం శుభ్రత కావాలా, సో సోపులు యాడ్ చేయడము. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో 4 ఉంటారు, కనీసం 4 సోపులు ఇవ్వాలా అనేది అక్కడి నుంచి మొదలుపెట్టినాం. సో ఇక్కడ అది మొదలుపెట్టినాక నేనేమంటే ఫుడ్ గ్రెయిన్స్ ఓకే తినడానికి పనికొస్తున్నాయి, బతకడానికి పనికొస్తున్నాయి, కానీ ఫ్యూచర్ ఏంది వాళ్ళ మీద. సో ఈ ఫ్యూచర్ మీద ఆలోచన చేసినప్పుడు అమ్మ మీరు ఏమైనా బిజినెస్లు చేసుకుంటారా అని చెప్పి మనం ఒంటరి మహిళలతో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడడం జరిగింది. సో చాలామంది ఆర్డిటి స్టాఫ్తో నేను ఇది చెయ్యొచ్చా, సాధ్యం అవుతుందా అని అన్నప్పుడు చాలామంది ఏమన్నారంటే ఆర్డిటిలో వీళ్ళకే సపోర్ట్ లేదు ఫ్యామిలీలో, వీళ్ళు ఏం చేస్తారు అని అన్నప్పుడు నేను ఒకటే చెప్పా, వాళ్ళు జీవితంలో ఏం చూడాలో అదంతా చూసేసినారు. భర్త చనిపోయినాక చాలా మంది సమస్యలు అన్నీ చూసేశారన్న. సో ఎందుకు బతకాలా అన్న స్థాయి నుంచి ఈరోజు ఎందుకు బతకూడదు అనే స్థాయికి చూపించాలి ఇల్లు నుంచి. సో ఈరోజు ఆటో ఉమెన్నే తీసుకుంటే ఆటో ఉమెన్ 23 మంది 2024లో ఫస్ట్ బ్యాచ్ని తయారు చేసినాం. సో ఫస్ట్ బ్యాచ్ని తయారు చేయాలన్నప్పుడు కూడా చాలా ఛాలెంజ్ మాకు. ఇప్పుడు మేము ఈ ట్రైనింగ్లో 1 మంత్ పెట్టుకున్నాము అని అంటే యోగా దగ్గర నుంచి, అంటే ఒక మైండ్ పీస్ ఉండాలా, బాడీ పీస్ ఉండాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రైనింగ్ కావాలా.
సో కరాటే నేర్పించినాం, ఎందుకంటే అది రాత్రిలో కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు సెల్ఫ్ డ్రైవ్ డిఫెన్స్ చేయాలి. రేపు సెల్ఫ్ ఆటో డిఫెన్స్ డ్రైవింగ్ చేసే సమయంలో ఎటువంటి సో యోగా మైండ్ ఎంత పీస్ ఉంటే వాళ్ళు అంత బాగా చేయగలుగుతారు అనేది మేము నమ్మినాం. యోగా కానీ మెడిటేషన్ కానీ, తర్వాత మనకి లైఫ్ స్కిల్ అంటే ఏంటి, నిజంగా లిటిల్ మెకానిజం, కనీసం నా ఆటో చెడిపోతే నేను ఎట్లా రిపేర్ చేసుకోవాలా, సో ఇట్లాంటివి చాలా, ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇప్పుడు ఆటోలో ఒకవేళ రేపు పొద్దున ఏదైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ చేయాలి. సో ఇవన్నీ చేయడానికి ఓ చిన్న చిన్న ట్రైనింగ్లో మహిళ ఒక ఆటో నడుపుకోగలుగుతుందంటే ఆమెకు అన్ని విధాల సపోర్ట్ ఇవ్వాలా. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా కానీ భర్త చనిపోయినప్పుడు మన సమాజంలో ఏమ్మా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం జరుగుతుంది నీకు అని అడిగే వాళ్ళు మన సమాజంలో తక్కువ. సో ఇక్కడ నేనేమంటాను, గ్రీఫ్ కౌన్సిలింగ్ అనేది మేము మాట్లాడతామన్నా. అంటే లోపల ఎప్పటి నుంచో పెట్టుకున్న బాధని, పెయిన్ కానీ ఇప్పుడు మన సమాజంలో అడగరు కాబట్టి అది లోపలే ఎవరితో షేర్ చేసుకోలేక పెట్టుకొని ఉంటాం. ఆ పెయిన్ని కూడా మనం బయటికి మాట్లాడించగలిగి వాళ్ళని ఫ్రీగా ఆమెను తయారు చేయగలిగినప్పుడు ఆమె ఇంక ఏదైనా భారం భరించే శక్తి వస్తుందని. సో ఆ కౌన్సిలింగ్ కూడా 1-to-1 కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక ట్రైనింగ్ చేసినాము ఆటోకి అని అంటే ఒక్క ఆటో ట్రైనింగే కాదన్న, వాళ్ళని ఓవరాల్ ఒక ఎంపవర్డ్ ఉమెన్ తయారు చేయాలి. ఆ ఎంపవర్డ్ ఉమెన్ ఎప్పుడైతే ఆమె తయారవ్వగలుగుతుందో సమాజాన్ని, వాళ్ళు ఫస్ట్ నేను కోరుకునేది ఏమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మొదలవ్వాలి. వాళ్ళు స్ట్రాంగ్ అయితే వాళ్ళ ఫ్యామిలీని స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు, అప్పుడే మన సమాజాన్ని మార్చగలుగుతారు. సో ఇక్కడ మనము ఈరోజు చూస్తే మన మహిళలందరూ కూడా ఏమి చేయలేను అనే స్థాయి నుంచి ఈరోజు ఎక్కడికైనా పోయి మాట్లాడే స్థాయికి వచ్చినారు. ఒకప్పుడు నన్ను కనీసం మర్యాదగా పేరుతో పిలిచిన వాళ్ళు మా ఊర్లో ఒక్కరు లేరు, నా కుటుంబంలోనే లేరు. సో ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ గ్రామంలో సహా అన్న. సో ఈ రోజు ఆమె ఏమంటుందంటే, నాకు ఆటో ఇచ్చిన దానివల్ల నా పేరే ఆటోగా మారిపోయింది. సో నా పేరు లక్ష్మి అయితే ఆటో లక్ష్మి అని పిలుస్తున్నారు, మేడం అని పిలుస్తున్నారు, నాకు ఆ గౌరవం దొరికింది. అసలు మీరు సెలెక్షన్ అయినప్పటి నుంచి దాదాపు 35 days మీ దగ్గరే ఉంటారు, మీ కాంపౌండ్ లోనే ఉంటారు. ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో విత్ అకామిడేషన్, ఫుడ్ అన్ని వీళ్ళు అంటే మహిళలకి పూర్తిగా అన్ని తెలియాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అడుగుతున్నారు. సో పూర్తిగా మనము ఆటో కూడా ఒకటి ఫ్రీగా మీరు డొనేట్ చేస్తారు, దీంట్లో కాన్సెప్ట్ ఏంటి? సో ఆటో ఏమని అంటేనా, ఆటో కొనడానికి మహిళలకి డెఫినెట్గా అంత డబ్బు ఉండదు. సో ఈ డబ్బు లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని అంటే 10,000 వాళ్ళ కాంట్రిబ్యూషన్, అంటే నాది కూడా నేను చేసుకోగలుగుతాను, నాది కూడా కొంత పర్సెంటేజ్ ఉండాలనే ఉద్దేశంతో 10,000ని వాళ్ళ కాంట్రిబ్యూషన్గా డైరెక్ట్గా ఆటో కొన్నప్పుడే కంపెనీకి కడతారు. సో ఆ 10,000 మాత్రమే, అది కూడా ఆర్డీటీకి సంబంధం లేదన్న, ఏది కూడా ఆటో కొన్నప్పుడు కంపెనీతోనే ఆ బిల్లులోనే వాళ్ళది కూడా 10,000 కలుస్తాం. దాదాపు 3,50,000 మనం కడతాం ఆర్డీటీ నుంచే. సో లాస్ట్ టైం కూడా కంపెనీతో మాట్లాడినప్పుడు ఇట్లా మేము కొంటాము అన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, లోన్ రూపంలో ఇస్తారేమో అని వాళ్ళు చాలా ఆలోచన చేసినారు. ఒకేసారి పేమెంట్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు కూడా డిస్కౌంట్స్ బాగా ఇవ్వడం జరిగిందనమాట. ఆర్గనైజేషన్ కానీ మనం ఆటో కొన్న ఉమెన్ కానీ మాకు సపోర్ట్ చేసినారు. ఈవెన్ ఆ ఫంక్షన్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఆ కంపెనీ వాళ్ళే ఫంక్షన్ కూడా అంటే హెల్ప్ చేయడము, షామియానా వేయడము మొత్తం కూడా వాళ్ళే చేయడం జరిగింది. సో ఇవన్నీ సాధ్యం అవుతాయి అంటే ఎప్పుడైతే ఆర్డీటీ కూడా కొంత పార్ట్ తీసుకుంటుందో, ఆర్డీటీ కూడా కొంచెం హెల్ప్ చేయగలుగుతుందో, సో అప్పుడు సమాజంలో కూడా ఓకే మాకు ఇప్పుడు ఆటో కంపెనీని అనుకోండి, కొంచెం వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ చేయడం. సో అక్కడ మనకి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఎక్కడైతే ఆటో నడుపుకుంటారో అక్కడ సపోర్ట్ చేయడం. సో ఎప్పుడైతే ఓవరాల్ సపోర్ట్ దొరుకుతుందో సమాజంలో అన్న ప్రతి ఒక్కరికి తగినంత సపోర్ట్ చేసినారంటే నిజంగా ఇట్లాంటి మహిళల్ని మనం ఎంతమందినైనా డెవలప్ చేయొచ్చు అనేది నేను గట్టిగా నమ్ముతానన్న. ఇంట్లో టైం బౌండ్ ఏం లేదన్న. ఇప్పుడు ఆల్రెడీ 15 ఆటోలకి రెడీగా ఉందన్న ప్రాజెక్ట్, ఆల్రెడీ 3rd phase. సో మీరు ఎప్పుడు చేస్తారు అని అంటే నేను చెప్పాను, దీనికి కొంచెం అయిపోయినాక బ్రేక్ తీసుకొని వెంటనే కూడా 15 ఆటోలది కూడా మళ్ళీ చేస్తాము అని చెప్పినాము. సో ఇప్పుడు వరకు మనకి ఇది స్పెయిన్ నుంచి వచ్చింది. సో 15 ఆటోలు US నుంచి వస్తాయి అన్నమాట. మేము ఒక 10 రూపీస్ బాండ్ పైన ఆల్రెడీ రాపించుకొని ఉన్నాం. నువ్వు నడపలేని ఎడల ఇంకొక మహిళకే ఆటో పోతుంది, కానీ మీ ఫ్యామిలీలో ఒక పురుషుని కానీ ఇంకొకరికి కానీ ఇవ్వము. సో ఆమె నడపలేనప్పుడు మనం ఏం చేసినాము అని అంటే ఆమె నుంచి తీసుకొని అదే రీజన్లో అదే ఏరియాలో ఇంకొక మహిళకి నేర్పించి మరీ ఇవ్వడం జరిగిందని.
ఇంత డెప్త్గా మీరు ఆలోచన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీరు గతం చిన్నప్పుడు చూసిన అంశాలు అలాంటి ఏంటి ఇంత? ఎందుకంటే మహిళల్ని గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళని ఒక టీమ్ ఎంక్వైరీ చేసి వాళ్ళని ఒక ఆర్థిక పరిపుష్టి తీసుకురావాలి అనేది ఈ కాన్సెప్ట్ అంతా ఏంటి? మీరు గతంలో ఏమన్నా ఇటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ముఖ్యంగాన మనం నేను ఒక ఆడపిల్లగానే కావచ్చు, సమాజంలో ఆడపిల్లలే కావచ్చు, మన ఊర్లో ఉన్న సమస్యలనే మనం నేను చూడగలిగిన పర్సనల్గా. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆడపిల్లకి చదివియడం కూడా ఇంకొకరి ఇంటికి వెళ్ళే అమ్మాయికి ఎందుకు పెట్టాలి ఇంత ఖర్చు అనుకున్న స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో మగపిల్లలకి పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచన చేస్తారు. ఎగ్జాంపుల్ మా మామ కూతురు. సో మా మామ కూతురు ఏమంటే ఒక ఫారిన్ లాంగ్వేజ్ ఆర్డిటీలోనే నేర్చుకొని ఎడ్యుకేషన్ తర్వాత అమ్మాయి సంపాదించుకొని అమ్మాయి డబ్బులతోనే పెళ్లి చేసుకుంది. సో ఇట్లాంటి అమ్మాయిల్ని మనం తయారు చేయాలి. సమాజంలో అమ్మాయి కానీ మహిళ కానీ ఏది చేయలేరు అనే ఒక ఒపీనియన్ నుంచి వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ అవకాశంతో ఉపయోగించుకొని ఏదైనా చేయగలరు అనే స్థాయికి మనం తీసుకురావాలి. అది తీసుకురావాలా అంటే మన ఇంట్లో నుంచే మొదలవ్వాలని. డిస్క్రిమినేషన్ అనేది అమ్మాయి అబ్బాయి అనేది అక్కడనే మార్చాలా. అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినారనుకోండి, సమానంగా హక్కుల్ని కానీ సమానంగా అన్నిట్లోనే ఇచ్చినారనుకోండి, అమ్మాయి కూడా అబ్బాయి కంటే బాగా చేయగలదు. ఈవెన్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది కమిటీ కూడా ఉంది. సో ఆ వర్క్ ప్లేస్ కమిటీలో కూడా డైరెక్ట్గా నాకే లెటర్లు రాస్తారు స్టాఫ్ అంతా. సో దాంట్లో సంవత్సరానికి ఒక 15 నుంచి 20 కేసులు వస్తాయి. 20 కేసులు మేము డీల్ చేస్తాం. సో ఇది అంతా కూడా కాన్ఫిడెన్షియల్గా పెడతాం. సో ఆ వ్యక్తి నుంచి అవతల వ్యక్తి నుంచి ఇష్యూస్ ఉన్నాయి అని అంటే మేబీ రేపు పొద్దున అవకాశం ఉంటే ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే బయటికి వెళ్ళాల్సి వస్తే కూడా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆర్డిటీకి ఏదైనా హెల్ప్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటుందా ఈ సెక్షువల్ హరాస్మెంట్? ఇటువంటి ఎట్లా ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకోండి అన్న, పేషెంట్స్ ఎవరెవరో వస్తారు. ఒకవేళ స్టాఫ్ ఎవరైనా సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, స్టాఫ్ దగ్గర నుంచి ఇట్లా ఉంది అని చెప్పి మేము నోటీస్ బోర్డులో ఆల్రెడీ ఉంటుందన్న సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ విత్ ఫోన్ నెంబర్స్, నేమ్స్. సో వాళ్ళు ఎవరైనా కూడా ఫోన్ చేయొచ్చు. ఈవెన్ ఆ బోర్డులో ఉన్నది కాబట్టి వాళ్ళు పర్సనల్ దాంట్లో కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ప్రతి ఒక్క ఆఫీస్లో ఈ నోటీస్ బోర్డులో ఈ లిస్ట్ ఉండాలా అనేది కూడా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి అది మీరు శ్రీశైలం వెళ్ళండి, ఆదోని వెళ్ళండి, మడకసిర వెళ్ళండి, ప్రతి ఒక్క ఆఫీస్ బిల్డింగ్కి ఇది ఉంటుందని. సో ఈ సెక్షువల్ హరాస్మెంట్ కమిటీలో కూడా ప్రతి ఒక్క ఉమెన్ అది పీపుల్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఎక్కడ కానీ ఒక అంటే మన సమస్యలు లేని వాతావరణాన్ని మనం సృష్టించాల. సో మన ఆర్డిటీలో వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏవి ఉన్నాయని ఒక మహిళ బాధపడుతూ వెళ్ళకూడదు. సో అట్లా వచ్చినాయనుకోండి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, మేము డీల్ చేసే ఉన్నాయండి. రిజల్ట్స్ ఉన్నాయి చాలా. హరాస్మెంట్ వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద ఖచ్చితంగా విశాల ఫెర్రర్ గట్టిగా పనిచేస్తుంది. ఖచ్చితంగా చేస్తానన్న నేను, ఎందుకంటే మహిళా పక్షపాతిని. మహిళలు హ్యాపీగా ఉన్న రోజు ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది అని నమ్ముతా నేను. విశాల ఫెర్రర్గా సెక్షువల్ హరాస్మెంటే కాదన్న, ఏ ఎన్జిఓలో ఎక్కడ కానీ లేనిది ఏమంటే ఉమెన్ కోర్ అని ఒకటి ఉందన్న. సో దాదాపు 30 మంది మహిళలు డిఫరెంట్ లొకేషన్స్లో పనిచేస్తాం. సో ఈ మహిళలు పీపుల్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే స్పందించేదానికి, వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి, వాళ్ళ కోసం మాట్లాడేదానికి ఒక టీం ఉంది. సో ఈ టీం ఎక్కడ కానీ లేదు. సో ఉమెన్ కోర్ అనే ఒక టీము ఈరోజు ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి ప్రతి ఒక్క మహిళకి, వాళ్ళు తీర్చలేని రోజు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఈ 30 మందిలో నాకు ఒకవేళ ఈ మెంబర్తో నాకు సాల్వ్ కాదేమో, లేదా నేను ఫైట్ చేసిన వ్యక్తి ఆమెకు తెలుసు అని అనుకుంటే ఈ మహిళకి ఎవరైతే ఇష్యూ ఉన్నాయో ఆ మహిళ ఈ 30 మందిలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఈవెన్ మా అత్తగారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. సో మెయిన్ ఆర్డిటీలో ఏమంటున్నా సెక్షువల్ హరాస్మెంట్లో ఇష్యూస్ వస్తే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే దాంట్లో మేము ఉంటామన్నా. ఫైనల్ మేడం, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఎందుకంటే మన డ్రాట్ ఏరియా పూర్తి కరువు ప్రాంతం, ఇక్కడి ప్రాంతం, ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో మహిళల్ని ఒక ఆర్థిక పరిపుష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఏంటి మీ కాన్సెప్ట్? ఇప్పటికైతే మాత్రం ఇక్కడ ప్రాంతం కరువు ప్రాంతం ఉన్నటువంటి మహిళలను స్ట్రాంగ్ చేస్తే ఆ కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశమా? అంటే మెయిన్ అన్న ఇప్పుడు ఏ ఇంట్లో అయినా చూడండి అన్న, మహిళ డెవలప్ అవ్వగలిగిందంటే ఆ కుటుంబం డెవలప్ అవుతుంది. అది పిల్లల ఎడ్యుకేషన్లో కావచ్చు, పిల్లల్ని చూసుకునే విధానంలో కావచ్చు, ఆ కుటుంబంని వ్యవస్థని కావచ్చు. సో ఇవేమంటే మనం కరువు ప్రాంతము మెయిన్గా పంటల మీద డిపెండ్ అవుతున్నాము. చాలా కుటుంబాలు మనం రెయిన్ఫాల్ బాగుండాలి దానికోసం ఆర్డిటీ చాలా పనిచేసింది. అట్ ద సేమ్ టైము ఏమవుతుంది అంటే మనం పంటలు పెడుతున్నాం కొన్ని సంవత్సరాలుగా, మన అందరికీ తెలిసిందే పంటలు రాక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మహిళ పురుషులు ఇద్దరు కలిస్తేనే సాధ్యమవుతున్నాయి మన కుటుంబాలు ముందుకు పోవడానికి.
సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, కుటుంబంలో మహిళని డెవలప్ చేయాలనేది ఒక పెద్ద కాన్సెప్ట్గా తీసుకున్నాం. సో మహిళ ఏమేమి అవకాశాలు ఉన్నాయి, కనీసం మహిళ ద్వారా ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్లే తీసుకుంటే మనం లోన్లు మహిళకి సంఘాలకే ఇస్తున్నాం, మహిళలే దాంట్లోకి ఓనర్లు. సో ఈరోజు మహిళనే లోన్ తీసుకోగలుగుతుంది. కానీ ఈరోజు మహిళ లోన్ తీసుకునే దానివల్ల ఆ కుటుంబంలో మార్పుని ఎట్లా తీసుకురాగలుగుతున్నామంటే, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునేకి అవకాశం ఉంది. సో ఈరోజు మనం చూస్తే ఒక కళ్యాణ్ దుర్గే తీసుకుంటే పసుపు బిజినెస్ చేస్తారన్న వాళ్ళు. సో పసుపు బిజినెస్ ఎట్లా అంటే, ఒక ఆటోలో పసుపు కొమ్ములు సంచులు వేసుకుంటారు, దాంట్లోనే ఒక పసుపు ఆడిచ్చే మిషన్ తీసుకుంటారు. సో అక్కడ మీ ముందరే మీకు ఎన్ని కేజీలు కావాలో తీసుకొని మీ ముందరే కేజీలని పొడి ఆడిచ్చి మీ ముందరే ఇస్తారనమాట. సో ఇది ఎక్కడ తీసుకున్నారంటే, ఒక మహిళ లోన్ తీసుకుంది, భార్య భర్త ఇద్దరు కలిసి ఆటో కొనుక్కున్నారు అదే లోన్ నుంచి. సో ఈరోజు ఆటోని ఊరికి తీసుకొని వెళ్ళిపోయి బిజినెస్ చేస్తా ఉన్నారు. సో ఈ పంటలు పండినప్పుడు ఇట్లాంటి బిజినెస్లు ఇవ్వకపోతే గన కనీసం ఏమి సోర్సే లేకుండా ఇంట్లో కూర్చొని తినడానికి కూడా జరిగిన కుటుంబాలు తయారైపోతాయన్న. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ముఖ్యంగా మన వ్యవస్థలో పురుషులు సంపాదించాలా, పురుషులు పోషించాలా అంటున్నాం. పంటలే రానప్పుడు పోషించడం అనేది చాలా కష్టం. అందుకనే మహిళలకి కనీసం ఈ అవకాశం ఇస్తే మనం మహిళ ద్వారా కూడా కుటుంబాన్ని డెవలప్ చేయొచ్చు అనేది మొదలుపెట్టినాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందని అంటేనా, బయట వడ్డీలు తెచ్చుకున్నా మళ్ళీ దాన్ని అసలు తీర్చే పరిస్థితుల్లో కూడా లేరు. అందుకనే మనం ఏమనుకున్నామంటే, మన ఉమెన్తో ఉన్న డబ్బుల్ని మనం ఉమెనే యూటిలైజ్ చేసుకొని ఆర్థికంగా బలపడినప్పుడు ఆ కుటుంబాలు బలపడతాయి. సో ఆ కుటుంబము బలపడాలంటే ఇద్దరు చేసుకునే వ్యవసాయాలు కానీ, లేదా ఇద్దరు పెట్టుకున్న బిజినెస్లు కానీ, ఇద్దరు రన్ చేసుకుని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే స్థాయిలో చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు అన్న. ఈరోజు మాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక కూడేరు దగ్గరే తీసుకుంటే ఒక ఆటో కాదన్నా ఒక ట్రాక్టర్ కొన్నారు. సో 1,00,000 రూపాయలు మన కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకొని డౌన్ పేమెంట్తో ట్రాక్టర్ కొన్నారు. సో కొన్నాక ఆమెకి గంటకి దాదాపు 3,000 నుంచి 5,000 వస్తుంది నాకు అని చెప్పింది. సో అది చెప్పినప్పుడు రోజుకి 15,000 నుంచి 20,000 సంపాదిస్తాను. సో డ్రైవర్కి ఎంత కడతావమ్మా అంటే, డ్రైవర్ ఎవరో కాదు మేడం, నేను నా హస్బెండే చేస్తాను, డ్రైవర్ మా హస్బెండ్, ఓనర్ నేను అని చెప్పింది. సో అవి చెప్పినప్పుడు కుటుంబంలో ఇద్దరు ఒక దాటిగా పనిచేసినప్పుడు అతను ట్రాక్టర్ మాది అన్న ఫీలింగ్ ఉంటుంది, ఆమెకి నాది అనేది ఉంటుంది. ఇద్దరు కలిసినప్పుడు ఆ కుటుంబం ఎక్కడి వరకు వెళ్ళగలదు అనేది మనం చూడొచ్చు షార్ట్ పీరియడ్లో. సో నెలకి ఆమె నాకు బాగా చెప్తుందన్న 2 లక్షల నుంచి 3 లక్షలు నేను 15 రోజుల్లో సంపాదిస్తా. సో 15 రోజుల్లో సంపాదించింది డౌన్ పేమెంట్కి 65,000 కడతా, నేను కోఆపరేటివ్కి 5,000 కడతా. సో నాకు లాభం ఉందా అంటే 1.5 లక్షల నుంచి 2 లక్షలు నాకు లాభం ఉంది. సో నేను 10 రోజులు రెస్ట్ తీసుకున్న 20 రోజులు చాలు నాకు ఈ ట్రాక్టర్తో అని చెప్పి ఈరోజు ట్రాక్టర్లు కొంటున్నారు, బొలేరోలు కొంటున్నారు, బిజినెస్లు వాళ్ళకి నచ్చినవి చేస్తున్నారు, ఈతవనాలు, పూల తోటలు లీజులకు తీసుకుంటున్నారు. సో వాళ్ళకి అవకాశాలు ఈ కోఆపరేటివ్లో ఏదైతే చేసుకుంటారో ఆర్థికంగా ఎదుగుతారో, అది కుటుంబంగా ఆర్థికంగా ఎట్లా ఎదుగుతారో చూపించగలుగుతున్నామన్న. సో ఆ ఎగ్జాంపుల్ చాలు. వాళ్ళు ఇట్లా ఎదుగుతాన్నాము అని వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా వచ్చి చెప్తున్నారో అదే చాలా నాకు. అంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో ఒక ఉమెన్గా వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళ మొహాలలో ఆ నవ్వుని చూస్తే అదే కడుపు నిండిపోతుందని చాలా సంతోషం. విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ అన్న. మహిళను ఆర్థిక పరిపుష్టిగా తయారు చేయడం ఆర్డిటి సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి విశాల ఫెర్రర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద అయితే మాత్రం అనేక అంశాలు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలుగా మహిళల మీద అనేక యాక్టివిటీస్ చేస్తున్నాం. కానీ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒంటరి మహిళలను స్ట్రెంథన్ చేస్తూ ముఖ్యంగా ఏదైతే ఉందో వారికి ఒక 35 రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఆటో డ్రైవింగ్ నేర్పిస్తూ ఒక కరాటే ఇటువంటి మంచి హెల్తీ ఫుడ్ అందజేస్తూ కూడా 35 రోజుల తర్వాత ఒక కొత్త ఆటోని కూడా వారికి అందజేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటివి చేయడం అనేటువంటి చాలా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సమాజంలో కూడా మహిళలకి చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి ఒంటరి మహిళల్ని సపోర్ట్ చేస్తే మాత్రం ఆ కుటుంబమే చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటివన్నింటినీ కూడా ముఖ్యంగా రాయలసీమ లాంటి డ్రాట్ ప్రాంతం ఇక్కడ, ఎందుకంటే కరువు ప్రాంతం నేను చిన్నప్పటి నుంచి చాలా అనేక అంశాలు చూశాను కాబట్టి ఇటువంటివన్నింటినీ మేము ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ నుంచి రూపొందించేందుకు సిద్ధమవుతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక ముందు కూడా ఇటువంటివి మహిళల్ని స్ట్రెంథన్ చేయడానికి ముఖ్యంగా ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి మాత్రం ఆర్డిటి ఎల్లవేళ్ళ కృషి చేస్తుంది అని చెప్పేసి విశాల ఫెర్రర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైతే మాత్రం అనునిత్యం
ఏదైతే ఉందో ఒంటరి మహిళలకు ఏర్పాటు చేసినటువంటి ట్రైనింగ్ క్యాంప్, ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ క్యాంప్ మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఒక టైం బౌండ్ లేదు, దీనికి ఎటువంటి అసలు డబ్బు కూడా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విశాల ఫెర్రర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.